సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. దేవుణ్ణి స్తుతించింది. 35వ వచనములో ఆమె బరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టాను. ప్రభువా, ఇక నుంచి నేను నిన్ను స్తుతించడం ప్రారంభిస్తా. ఈ ఉదయకాల సమయంలో కష్టాలు ఎక్కువైపోతే చేయాల్సింది ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. లేయా తన క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించింది. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించినటువంటి లేయా రూబేనుని సంపాదించింది, షిమ్యోన్ని సంపాదించింది, లేవీని సంపాదించింది. అయినా తన భర్తకు రాలేదు. ఇప్పుడు యోధాను సంపాదించింది. అనగా స్తుతి ఆరాధన. ప్రియులారా, తన మనస్సుని దేవుడి మీద పెట్టడం ప్రారంభించింది. ప్రభువా, ఈ సమస్యలన్నీ ఒకటైతే నా మనస్సుని మీద పెడుతున్నాను నేను. నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు కొంట, నీవే నాకు ఉన్నతమైన దుర్గము. ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడు చిన్న ప్రశ్న వేస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూసి ప్రియులారా, విసిగి వేసారిపోయావా ఎవరో సహాయం చేస్తారని? చాలామంది ఇప్పటికీ కదా, నువ్వు ఎదురు చూస్తూ ఉంటే మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మోసపోయేవాడు మోసపోతూనే ఉంటారు. మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు, మోసపోయేవాడు పోతూనే ఉంటారు. నువ్వు ఇంకా వాడి కోసం ఎదురు చూస్తూనే ఉంటావు, ఎవరైనా సహాయం చేస్తారేమో. లేయా 3 పిల్లలు పుట్టే వరకు తన మనసు దేవుని మీదకి ఎడలేదు ప్రియులారా. భర్త ఇంకా మారతాడేమో అనుకుంది, ఇంకా ప్రేమిస్తాడేమో అనుకుంది. చెల్లి ఇంకా నన్ను దగ్గరకు వస్తుందేమో, నాతో మాట్లాడద్దేమో అనుకుంది. చెల్లి ద్వేషించింది, భర్త ద్వేషించాడు. చివరికి ఆమె జబ్బు కళ్ళదై ప్రియులారా, ఆరోగ్యం సరిలేక నిందల పాలైపోయింది. నిందల పాలైన ఆమె 4వ కుమారుని కన్నప్పుడు దేవుని వైపు చూడటం ప్రారంభించింది ప్రియులారా. దేవుని వైపు చూడటం ఇతరుల వైపు చూడటం మానేసింది. మనుషుల వైపు చూడటం మానేసింది. ఇతర దేవతల వైపు చూడటం మానేసింది. వాళ్ళ గృహదేవతలు ఉన్నారు వారికి. లాబాను ఇంటిలో గృహదేవతలు ఉన్నారు. బైబిల్లోకి వెళ్ళండి దయచేసి. ఆ గృహదేవతల వైపు చూడటం మానేసింది. అన్ని దేవతల వైపు చూడటం మానేసింది. అన్ని జనాంగం వైపు చూడటం మానేసింది. అన్ని అలవాట్ల చొప్పున మానేసింది ప్రియులారా. ఈ మధ్య ఎవరో మారు మనసు పొందినట్టు వ్యక్తులు కూడా ప్రియులారా, ఈమె లేయా తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి, ఎక్కడుంది ఈమె? అమ్మగారింట్లోనే ఉంది. లేయా ఎక్కడుంది? అమ్మగారింట్లోనే ఉంది. అత్తారింటికి రాలా. తన భార్యలిద్దరూ అక్కడే ఉన్నారు, అక్కడే కొలువు చేశాడు. ఇంకక్కడి నుంచి రాలా, వస్తాడు ఇప్పుడిక. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఏమంటుందని గృహదేవతలు అన్నది బైబిల్లో. గృహదేవతలను కూడా ఆశ్రయించలేదు ఆమె. ప్రియులారా, ఎవరి మీద మనసు పెట్టుకుంది? దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించింది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవనిగా చేసే దేవుడు మన దేవుడు. దేని మీద ఆనుకుంటున్నావు నీవు? నాకు తెలియదు ప్రియులారా. ఎవరి వైపు చూస్తున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ప్రార్థన సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభువా, నేను ఎవరి మీద ఆనుకుంటున్నాను? నా మనసు ఎవరి మీద ఆనుకుంటుంది? నీ మీద ఆనుకుంటే పూర్ణ శాంతి ఈ లోకంలో. ఇక ఎక్కడా శాంతి లేదు ఈ ప్రపంచంలో. నీ మీద ఆనుకుంటేనే శాంతి. ప్రియులారా, ఈమె లోకం నుంచి దేవుని మీదకు
దేవుని మీదకు ప్రియులరా. చివరికి ఏం జరిగింది తెలిసిన? భర్తతో సహకరించింది. భర్త ఎంత ద్వేషించినా, ఒకరోజు భర్త అన్నాడు, 31వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదేనైనది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రిని ఇస్సాకు వద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. అడిగాడు ఒకరోజు, భార్యలిద్దరిని అడిగాడు, అమ్మా నేను మా స్వజనము దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మా నాన్నగారి దగ్గరికి, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అతను పారిపోయి వచ్చి అన్నకు జడిసి అన్నను మోసం చేస్తే ఏశావు ఇతన్ని చంపుతాడేమోనని జడిసి పారిపోయి వచ్చి మేనమాగారి ఇంట్లో ఉండి ఆ వివాహం చేసుకుని పిల్లలు. కానీ ఒకరోజు అన్నాడు, మీ ఇంట్లో నుంచి, మీ తండ్రి ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, మరి మీరు పర్మిషన్ ఇస్తే మీరు కూడా బయలుదేరతారని అడిగితే ఎంతగా ఒప్పుకుందో చూడండి. భర్తతో సహకరించింది లేయా. నేను రాననలేదు, మా ఇంట్లోనే ఉంటాను అనలేదు. నువ్వు ఇక్కడే నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇక్కడే బిడ్డలను కన్నావు, ఇక్కడే ఆస్తులు సంపాదించావు, ఇక్కడే పశువుల ఆస్తులు సంపాదించావు, విస్తారమైన ఆస్తి పెరిగింది, మనకి పని మనుషులు మనకి ఇక్కడ ఉన్నారు, కాబట్టి ఇక్కడ నేను మీ ఇంటికి రాను, నేను మీ నాన్నగారి దగ్గర రాను అనలేదు ప్రియుల, అత్తారింటికి రాను అనలేదు. తల వంచి తన భర్త మాటకు అంగీకరించి, తన భర్త మాట విని, భర్తతో ఏకీభవించి, ఏమని తెలిసిన, దేవుడు నీతో చెప్పిందల్లా చేయండి, నాదేమీ లేదు. ప్రియులరా, ద్వేషించిన భర్తకు కూడా లోబడింది, భర్తకు సహకరించింది, భర్త మాట వింది. ప్రియులరా, ఎంత ఉత్తమురాలేమే. లేయా బాహ్య సౌందర్యం లేకపోయినా ఆంతరింగిక సౌందర్యంతో, ఆమె మాటలో సౌందర్యం, ఆమె తీసుకుని నిర్ణయంలో అందమైన నిర్ణయం తీసుకుంది. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వచ్చేస్తాను నేను, బయలుదేరండి. అప్పుడు ఆమె మాట తీసుకుని ఏం చేశాడు తెలిసిన, ఆ సంపాదించిన యావత్తు ఆస్తిని తీసుకుని తన తండ్రి ఇంటికి బయలుదేరితే ప్రియులరా, భర్తతో ఏకీభవించింది, భర్తను గౌరవించింది, తృణీకరించిన భర్తను సైతము గౌరవించినటువంటి స్త్రీ. మొదటి పేతురు పత్రికలో పేతురు గారు అంటాడు, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అంటాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులు బాగా అండర్లైన్ చేయాలి అక్కడ. స్వపురుషులు ఏ పురుషుడు? స్వపురుషుడు అనగా సొంత పురుషుడు. అతనికి ఏం చేయాలి మనం? స్త్రీలుగా లోబడి ఉండుడి. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రియులారు ఇది. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లేయా చేసింది ఏంటంటే తన భర్తకు లోబడింది, తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించింది. మీ తండ్రి ఇంటికి వెళదామంటే వెళదాం పదమంది. ఎంత గొప్ప స్త్రీ ప్రియులరా. ఆ ప్రకారము ప్రియులరా భర్తతో సహకరించి చివరికి ఏమైంది తెలిసిన ఇక్కడ ప్రియులరా, భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించింది. ఆమె చివరికి ఆమె జీవితం ఎట్లా ఉందంటే భాగ్యవంతురాలయ్యింది ప్రియులరా, భాగ్యవంతురాలయ్యింది. ఎంత భాగ్యవంతురాలైందంటే 30వ వచనంలోకి వెళ్ళండి. 30వ వచనంలో ఆదికాండం 30వ అధ్యాయము 13వ వచనం చూస్తే ఆమె ఎంత భాగ్యవంతురాలంటే చూడండి, ఆ 10వ వచనం నుంచి, లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను కదమ్మా. 4 కన్న తర్వాత జిల్ఫా అని ఒక పని మనిషిని భర్తకిస్తే
ఆ పని మనిషి ద్వారా గాదు అనేటటువంటి బిడ్డ పుట్టాడు. ఇది అదృష్టమే కదా అనుకుంది. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అనుకొని ఆషేరు అని పేరు పెట్టాను. ఆషేరు భాగ్యవంతుడు, ఆషేరు అనగా భాగ్యవంతుడు. ఇప్పుడు చెప్పండి, లేయా భాగ్యవంతురాలయ్యింది. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ ఒకసారి. విసర్జించబడినటువంటి లేయా, భర్త చేత చెల్లి చేత తృణీకరించబడినటువంటి లేయా, జబ్బు కళ్ళదిగా గుర్తించబడినటువంటి లేయా, బాహ్య సౌందర్యము లేనటువంటి ఈ సహోదరి చివరికి ఏమైంది తెలిసినా ఆమె భాగ్యవంతురాలుగా చేశాడు దేవుడు. భాగ్యవంతురాలుగా చేశాడు తెలుసమ్మా. నీవు కొంచెం ఓపిక పట్టు, భాగ్యవంతురాలు అవుతావు. కొంచెం ఓపిక పట్టాలి. దేవుని సన్నిధిలో ఓర్పు సహనం కావాలి. దేవుని కొరకు ఎదురు చూడటం కావాలి. ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. ఒక సమయం వచ్చింది, లేయాని దేవుడు భాగ్యవంతురాలుగా చేశాడు. ప్రియులరా, భాగ్యవంతురాలు దేవుడు భాగ్యవంతురాలుగా చేస్తే చివరికి ఆమె, ప్రియులరా, 21వ వచనం చూస్తే 21వ వచనము, ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. కూతురు కూడా పుట్టింది కదా. ఆమెకు 6 పిల్లలు, 6 మగపిల్లలు, ఒక కూతురు, మొత్తం 7. ఆమె గర్భాన్ని ఎంత ఆశ్రయించాడు దేవుడు. ప్రియులారా, పనికి రాదని త్రోసివేసినటువంటి ఆ సహోదరిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ప్రియులారా, 6 మగపిల్లలు, పౌరుషం కలిగిన పిల్లలు, బలవంతులైనటువంటి మగపిల్లలు, 6 పిల్లల్ని ఇస్తే చివరికి ఆడపిల్ల కావాలనుకుంటే ప్రియులరా, ఒక ఆడపిల్లను కూడా దేవుడు ఇచ్చాడు. ఆమె దీనా అంటారు ఆమెని. ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను. ప్రియులరా, ఈ కుమార్తె విషయంలో, లేయా జీవితంలో ఈ కుమార్తె విషయంలో చాలా బాధపడింది లేయా. ప్రియులారా, ఈ కుమార్తె ఎక్కడికి వెళ్ళింది తెలిసిన ఒకరోజు ఆ కుమార్తె, ప్రియులారా, బైబిల్లోకి వెళ్ళి చూస్తే 34వ అధ్యాయం అంతా దీనా గురించే ఉంటుంది. ఇంటికి వెళ్ళి మీరు చదవండి దయచేసి. ఇంటికి వెళ్ళి చదివితే ఆదికాండం 34వ అధ్యాయము, లేయాకి, యాకోబు ద్వారా లేయాకు పుట్టిన దీనా ఎంత పనికిమాలి పనిచేసిందో చెప్పలేం ప్రియులారా. ఎంత పనికిమాలి పనిచేసిందో. 34వ అధ్యాయం 1వ వచనము, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ప్రియులరా, ఆ దేశము ఏలిన హివీడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసామని పట్టి ఆమెతో సైనించను, అవమానపరిచను. అక్కడ ఆమె పాడైపోయింది. ప్రియులరా, దీనా వెళ్ళకూడని చోటుకు వెళ్ళి, ప్రియులరా, ఈ యొక్క లేయా కుమార్తె అయినటువంటి దీనా ఒకరోజు తల్లిదండ్రులను విడిచి, తన అన్నలను విడిచి, తన ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళింది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. అక్కడ ఏమైపోయింది తెలిసిన? ఆమెకు జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇది చూసిన లేయా ఎంత బాధపడిందో చెప్పలేము. చివరికి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ దీనా వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు ఆమెను అక్కడ పాడు చేస్తే ఒక వ్యక్తి, ఈ విషయం అన్నలకు తెలిసింది. అన్నల పౌరుషం కలిగిన వాళ్ళు ఏం చేశారు తెలిసిన? చూడండి 26వ వచనం చూస్తే, వారి అన్నలు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని చివరికి ఆ అన్నయ్యలు నరహంతులు అయిపోయారు. మర్డర్ చేసి పడేసి. దీనా చేసిన ఒక చిన్న తప్పు ఏం జరిగింది తెలిసిన? తన ఇంటిని విడిచి, తన తల్లిదండ్రులను విడిచి, తన అన్నలను విడిచి, తన కాని ప్రదేశమునికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళేదంట? వారి దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. అంతే, అక్కడ ఆ జీవితాన్ని స్మాష్ అయిపోయింది. ఇది ఆడపిల్లలకు ఒక హెచ్చరిక. ఈరోజు వాక్యంలో ప్రియులరా, ఇదిగో ఈ యొక్క
లేయా గురించి ఎంత మాట్లాడుకుంటున్నాం మనం, ఆడపిల్లల గురించి కూడా ఈరోజు మాట్లాడటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నాకు. ఈ లేక పుట్టినటువంటి దీన ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క అవమానానికి గురైపోయిందో. ఎందుకు అలా జరిగిందంటే ఆమె తన ఇంటిని విడిచి బయటికి వెళ్ళిపోయింది. దీనా విషయంలో లేయా చేసినటువంటి ఆవేదన పడిన ఆవేదన ప్రియులరా ఎంతో తెలిసిన. అందుకని ఒక్కగానొక్క కుమార్తె చివరికి దీనా గురించి రాస్తూ తరువాత ఆమె వివాహం అయినట్టు కానీ దీనాకి కుటుంబీకురాలు అయినట్టు కానీ ఎక్కడ కూడా బైబిల్లో మనం చూడం. అసలు ఆమె జీవితం ఏమైందో కూడా తెలియని పరిస్థితి. చివరికి ప్రియులరా ఆమె మానసిక వేదన పడింది. లేయా, నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం పాడైపోయింది. నేను కష్టపడి దేవుణ్ణి అడిగి పొందుకున్నాను బిడ్డలందరినీ, 6 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఎంత చక్కని కుటుంబం. నా భర్త నా దగ్గరికి రాలేకపోయినా, నా భర్త నన్ను ద్వేషించిన దేవుడు నన్ను ఆదరించాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఆడపిల్లను కూడా ఇచ్చాడు. ఈ ఆడపిల్ల జీవితం ఎట్లయిపోయింది ఏంటి ప్రభు అని కుమిలిపోయింది లేయా ప్రియులరా. దీనా గురించి కుమిలిపోయి ఒక అచ్చట ముచ్చట లేని పరిస్థితి, మానసిక క్షోభ అనిపించింది ప్రియులరా. పిల్లల్ని పెంచాలి జాగ్రత్తగా. ఈ సందర్భంలో తల్లులకు ఒక చిన్న మాట చెప్పగలను. ఈ సందర్భంలో తల్లులకు ఒక చిన్న మాట చెప్పాలి దైవ సేవకుడిగా నేను. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, కొన్ని లక్షల మందికి వెళుతుంది ఈ వార్త. మీ గురించి అనుకున్నారు. తల్లులకు ప్రత్యేకంగా, ముఖ్యంగా దేవుని ఎరిగినటువంటి తల్లులు, మారు మనసు పొందినటువంటి తల్లులు, బిడ్డల పెంపకం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కొంతమంది చాలా సునాయాసంగా బిడ్డల్ని సునాయాసంగా విడిచిపెట్టేస్తున్నారు. నన్ను ఒకసారి అమ్మగారు, పాస్టమ్మ గారు, ఒకరోజు పాస్టమ్ గారిని నన్ను కూర్చోబెట్టి, పాస్టమ్ గారిని నన్ను కూర్చోబెట్టి పిల్లల కొరకు ఏదో చెప్తా ఉంది. చాలాసార్లు రిపీట్ చేసి చెప్తా ఉంది. సరే, ఒక ఆదివారం కూర్చోబెట్టి చెప్పింది అమ్మ మాతో. సేవకుడు నన్ను కూర్చోబెట్టి, అమ్మ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తున్నావా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నాకెందుకో అసహనంగా, కొంచెం ఇదేదో కొద్దిగా ఇది ఇబ్బందికరమైన మాటలుగా కనిపించినాయి నాకు. 2వ ఆదివారం వెళ్ళినప్పుడు మళ్ళా ఇదే మాట రిపీట్ చేస్తూ అమ్మగారు, అమ్మ రాణి, నీ పిల్లల విషయంలో ఎలా ఉన్నావు నీవు అని మళ్ళీ మొదలెట్టింది పాస్టమ్మ గారు, అమ్మగారు. మళ్ళీ నేను అసహనంగా ఫీల్ అయ్యాను. నేను ఏదో మాటి మాటికి పిల్లల గురించి ఎలా చెప్తుంది ఏంటి ఈమె సేవకురాలు. పిల్లల చాలా బాధపడ్డాను నేను. చాలా బాధపడి పాస్టమ్ గారితో అన్నాను నేను, ఏంటమ్మా మళ్ళీ ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అమ్మగారు మనది ఈ పిల్లల గురించి? ఒకసారి చెప్పారు కదా, వదిలిపెట్టవచ్చు కదా. 2వసారి మళ్ళీ చెప్తే కొంచెం నాకు బాధగా ఉందన్నాను నేను. ప్రియులరా, 3వ ఆదివారం మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అదే మాట చెప్పింది. అమ్మా, పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? పిల్లలు బైబిల్ చదవటానికి ఆశపడుతున్నారా? నువ్వు అని ప్రోత్సహిస్తున్నావా? అదేదో ఓవర్ యాక్షన్లాగా అనిపించింది నాకు. నేను అన్నాను అమ్మగారితో, అమ్మా వాళ్ళకి అంత వయసు రాలేదుగా అన్నాను నేను. తప్పు నాన్న విక్టర్, అలా అనొద్దు. వారికి ఇప్పుడు బోధించకపోతే నీవు తర్వాత నీ మాట వినరు వాళ్ళు. అలాగే వాళ్ళని పెంచాం ప్రియులరా. అమ్మగారు చెప్పినట్టుగానే నా బిడ్డలు పెంచాం మేము. మీరే సాక్షులు వారి పెంపకంలో ప్రియులరా. అమ్మ ఎలాగ మమ్మల్ని గుచ్చి పిల్లల విషయంలో, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ సహవాసంలో కొంతమంది తల్లులతో మాట్లాడుతున్నప్పుడు, బిడ్డల విషయం మాట్లాడుతున్నప్పుడు బాధపడతారేమో అని అనిపిస్తుంది నాకు. కొంతమంది బాధపడతారు కూడా. ఏంటి నా పని పాట లేకుండా నా బిడ్డలనే, నా పిల్లల విషయంలోనే నా పిల్లల్ని ఏలుబెట్టి చూపిస్తున్నాడు ఈయన, నా పిల్లల్లో తప్పు ఎంచుతున్నాడు ఈయన. ఒకవేళ మీలో అనుకున్నారేమో, నాకు అక్కర్లేదు అవన్నీ. నేను చెప్పాల్సిందే. బిడ్డలు ఊరికే నీ చేతిలో నుంచి జారిపోవటానికి క్షణమే. తల్లి, నీ చేతుల్లో నుంచి బిడ్డలు జారిపోవటానికి క్షణమే. ఆ క్షణంలో నువ్వు వారిని పట్టుకోలేకపోతే నీ వల్ల మళ్ళీ కాదు కది.
దీనా జస్ట్ క్షణములో ఎక్కడికి వెళ్ళిందంట? లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. అంతే, సెకండ్స్లో స్పాయిల్ అయిపోయింది. నీ చెయ్యి వదిలి వెళ్ళినప్పుడు, దేవుని సహవాసం నుంచి బయటకు వెళ్ళినప్పుడు నీ బిడ్డలు, ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలిసిన, ఆదివారము వారి బిడ్డలు దేవుని మందిరానికి వస్తున్నారో రావట్లేదో కూడా కనీస ఆలోచన కూడా లేని తల్లిదండ్రులు లేరా? ఏమైంది వారికి? వాట్ హ్యాపెండ్? వారి బిడ్డలు మందిరంలో ఉండాల్సినటువంటి బిడ్డల్ని ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, ఎన్నిసార్లు దేవుని సేవకులు గద్దిస్తున్నారు, ఎన్నిసార్లు ప్రార్థన పూర్వకముగా హెచ్చరికలు దేవుని సన్నిధిలో నీవు పొందుతూ ఉంటే కించిత్తు ఒక కదలిక నీలో ఉన్నదా? తండ్రిగా తల్లిగా నా బిడ్డ దేవుని మందిరానికి రావట్లేదండి, అది నీ సోల్ రెస్పాన్సిబిలిటీ కదా. నీ బిడ్డను దేవుని మందిరంలో పెంచడము అది నీ బాధ్యత కదా, బాధ్యత కదా. సహోదరుడా, సహోదరి, ఆలోచించావా? ఈ దీనా గురించి ఎంత కుమిలిపోయిందంటే, లేయా కుమిలిపోయింది. ఓ ప్రభువా, 6 మగపిల్లల్ని ఇచ్చావు, ఒక అందమైనటువంటి ఆడపిల్లని ఇచ్చావు, ఎంత జాగ్రత్తగా నీ సన్నిధిలో పెంచాలనుకున్నాను, ఈ పిల్ల ఎట్లా అయిపోయింది ప్రభువా. ఆ పిల్ల అలా అయిపోయేటప్పటికి అన్నలు ఏమయ్యారు? వాడిని చంపేశారు. అన్నల పరిస్థితి ఏంటి ఇప్పుడు? నరహంతకులు అయిపోయారు. ఎంత విచారం ప్రియులారా, ఎంత విచారము. కుమార్తె ప్రవర్తన కొరకై బాధపడినటువంటి లేయా అందుకంటాడు, తండ్రులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రికలో 6:4 అంటాడు, తండ్రులారా మీ పిల్లలను ప్రభు బోధలో శిక్షలో పెంచుడి. మీ పిల్లలను దేవుని యొక్క భయభక్తుల్లో, వాక్యంలో, విశ్వాసంలో, ప్రార్థనలో పెంచండి. ఇది సమాజానికి అవసరం. ఈ రోజున సమాజం బాగుపడాలంటే ముందు నీ బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి. మనమే బాధ్యత తీసుకోవాలి, మనమే బాధ్యత తీసుకోవాలి. ఎలా వస్తున్నావు నీవు దేవుని మందిరానికి బిడ్డలు లేకుండా? నీ బిడ్డలు దేవుని మందిరంలో పెరుగుతున్నారు లేదా చూడవలసిన బాధ్యత నీదే కదా. నాది కాదా బాధ్యత? నీదే, నీదే బాధ్యత. వదిలిపెట్టొద్దు. దేవుని వాక్యం సూటిగా ఈరోజు నీ కొరకే బోధిస్తూ ఉంది. బిడ్డలను విడిచిపెట్టొద్దు, దయచేసి బిడ్డలను విడిచిపెట్టొద్దమ్మా, బిడ్డలను విడిచిపెట్టొద్దు. ఆ బాధ్యత నీదే. దీనా ఏడుస్తూ ఉంది, ఆ లేయ ఏడుస్తూ ఉంది ప్రియులారా, ఏడుస్తూ ఉంది. చివరికి లేయ భాగ్యవంతురాలు అయిపోయింది, భర్తతో సహకరించింది, దేవుణ్ణి స్తుతించింది, ఆదరించబడింది దేవుని చేత. ప్రియులారా, లేయ భర్త కోరుకోకపోయినా యాకోబుకి భార్యగా చలామణయింది. 6 మగబిడ్డలను కంది, ఒక కుమార్తెను కంది. చివరికి ఎంత ఆధిక్యత పొందిందంటే, చివరికి ముగిస్తున్నాను ప్రియులారా, నేను ఎంత ఆధిక్యత పొందింది లేయ తెలిసిన? ఒక తృణీకరించబడినటువంటి సహోదరి ఎంత ఆధిక్యత పొందిందంటే, 49వ అధ్యాయాలకు వెళ్ళండి, ముగిస్తున్నాను నేను. 49వ అధ్యాయము ఆదికాండము, 49వ అధ్యాయము 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని, ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడిందనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఒకరోజు బిడ్డలందరినీ పిలిచాడు యాకోబు. 12 మంది పిల్లల్ని పిలిచాడు యాకోబు. పిలిచి, అబ్బాయి నేను వెళ్ళిపోతున్నానయ్యా, నా టైం అయిపోయింది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు నేను మరణించిన తర్వాత నన్ను ఎక్కడ పెడతారు తెలిసిన? నా భార్య లేయ అని పెట్టామే, ఆ లేయ ప్రక్కనే నన్ను పెట్టండి. యాకోబు కంటే ముందే లేయ మరణించింది, యాకోబు కంటే ముందే ఆ రాహేలు మరణించింది.
ప్రియులరా, రాహేలుని ఎక్కడ పెట్టారు తెలిసిన? రాహేల్ని ఎక్కడ పెట్టారంటే అక్కడే ఉంటుంది. 35వ వచనంలోకి వెళ్ళండి, ఒక్కసారి ఎగరండి. 35వ వచనంలోకి వెళితే ఒక్కసారి అర్థం అవుద్ది కథ. 35వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనంకి వెళితే, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము అనే ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. రాహేలు మరణించినప్పుడు, రాహేలు ఎప్పుడు మరణించిందంటే ఆ బెన్యామీను కన్న తర్వాత మరణించింది. బెంజమిన్ ఆఖరి కుమారుడే, ఆఖరి బిడ్డ బెన్యామీను. బెన్యామీను అంటే చాలా ప్రాణం తల్లికి. బెన్యామీనుని కన్న తర్వాత రాహేలు మరణించింది, పురిటిలోనే మరణించింది. రాహేలు మరణించినప్పుడు ఎక్కడ పాతి పెట్టారంటే ఎఫ్రాతా బెత్లెహేము మార్గంలో రోడ్డు పక్కనే సమాధి చేసేసారు. కానీ గమనించాల్సిన సత్యం చూడండి, ఇక్కడ రాహేలుని రోడ్డు ప్రక్కన పాతి పెట్టబడితే ఆ మార్గ మధ్యలోనే ప్రయాణంలోనే ఈ లేయని ఎక్కడ పెట్టారు తెలిసిన? వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు వారి పితరులు డబ్బు పెట్టి వెండి పెట్టి కొన్నటువంటి ఆ శ్మశాన, ఆ గౌరవార్థమైనటువంటి శ్మశాన వాటికలో ఎక్కడ పెట్టారు తెలిసిన? అక్కడ చూడండి ప్రియులారా, 49వ అధ్యాయంలో మనం చదవబడే భాగంలో ఎక్కడది? ఆ అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొని అక్కడ తన లేయాను పాతి పెడితే అక్కడ నన్ను పెట్టండి అన్నాడు. ఇప్పుడు లేయ ఒకప్పుడు ఎవరేమే? విసర్జించబడినటువంటి స్త్రీ, తన భర్త చేత త్రోసివేయబడినటువంటి స్త్రీ, తన చెల్లి చేత తృణీకరించబడినటువంటి స్త్రీ ఇప్పుడు ఎంత ఆధిక్యత పొందిందంటే తన భర్త అంటున్నాడు ఆఖరి క్షణంలో, అయ్యా నన్ను ఎక్కడ పాతి పెడతారంటే మీ అమ్మ లేయా ఉందే, లేయాని ఎక్కడ పాతి పెట్టారో, మీ అమ్మమ్మ రిబ్బకాని ఎక్కడ పాతి పెట్టారో, మీ తాత ఇస్సాకుని ఎక్కడ పాతి పెట్టారో, మన సమాధులన్నీ ఉన్నాయే తోట, సమాధుల తోటలో, అక్కడ మీ అమ్మ పక్కన నన్ను కూడా పెట్టండి. ఏ జబ్బు కళ్ళది, ఏ తృణీకరించబడినటువంటి స్త్రీ, త్రోసివేయబడినటువంటి స్త్రీ ఉందో ఆమె పక్కనే నన్ను కూడా పాతి పెట్టండి. ఎంత ఆధిక్యత! చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. ఎంత ఆధిక్యత! లేయా జీవితము ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. లేయను ఎంత దేవుడు ఆదరించాడు. లేయ తృణీకరించబడిన ఒక స్త్రీని దేవుడు ఎంత వాడుకుంటాడో, ఎంత ఆశీర్వదిస్తాడో ఈ ఒక్క ఉదాహరణే మనకు చాలు. ప్రియ సహోదరి, నీవు తృణీకరించబడ్డావా? కుటుంబంలో నీ బిడ్డలు నిన్ను తృణీకరిస్తున్నారా? నీ అన్నదమ్ములు వినాలి, నీ అన్నదమ్ములు నేను తృణీకరిస్తున్నారా? ఒకవేళ నీ చెల్లి నేను తృణీకరించుకు మాట్లాడుతూ ఉందా? నీ అక్క నీ గౌరవం ఇవ్వట్లేదా? చెప్పాలి. నీ భర్త నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదా? ఇదిగో లేయాను ఒకసారి చూడు. లేయా తన మనస్సు దేవుని మీద ఆనుకుంది. ప్రియుల మనుషులుగా చూడటం మానేసింది. ప్రభువా నీవు నాకుంటే చాలు. చివరికి లేయాను ఏం చేశాడంటే గొప్ప ఆధిక్యత, ఎంత ఆధిక్యతతో దేవుడు ఆమెను ప్రేమించాడంటే ప్రియులారా, ఆమె జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా చేసేసాడు. ప్రియుల చప్పట్లు కొట్టాలి కూడా అందరూ, చప్పట్లు కొట్టాలి అందరూ ప్రియులారా. చివరికి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిచ్చాడు? నీ సంతానమును ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రం వలెను విస్తరింపజేస్తానన్న ఆ దేవుని యొక్క వాగ్దానము లేయ ద్వారా నెరవేర్పును చూసాం ప్రియులారా. ఆ లేయాకు పుట్టిన బిడ్డలు వాళ్ళు ఎంతమంది అయిపోయారంటే 70 మంది అయిపోయారు. కనాన్ దేశంలోకి వెళ్ళినప్పుడు 70 మంది 700 అయిపోయారు, 7 లక్షల మంది అయిపోయారు, లక్షల మంది అయిపోయారు ప్రియులారా. ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఆ దేశస్తుల కంటే వీళ్ళు ఎక్కువైపోయారు. అంత జనాభాని దేవుడు లేయ ద్వారా, రాహేల్ ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామను బట్టి స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు.
లేయ జీవితాన్ని మాకు వివరించావు తండ్రి. పరిశుద్ధ గ్రంథములో లేయ జీవితం ప్రభువా ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశము. బాహ్య సౌందర్యం లేకుండా జబ్బు కళ్ళతో ప్రభువా కుటుంబంలోనే తృణీకరించబడినటువంటి బిడ్డగా, సొంత చెల్లెలే తృణీకరించి, సొంత చెల్లెల చేత అవమానమును భరించి, ప్రభువా భర్త కోరుకోకపోయినా తనకు భార్యగా ఇచ్చావు. కానీ తన భర్త యాకోబు ఆమెను కోరుకోలేదు. తన చెల్లెల్ని కోరుకున్నాడు, అందాన్ని కోరుకున్నాడు, బాహ్య సౌందర్యాన్ని కోరుకున్నాడు. ప్రభువా అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని చూడలేకపోయాడు యాకోబు ప్రభువా. అయినా మీరు లేయాని విడిచిపెట్టలేదు. తన గర్భమును తెరిచారు ప్రభువా. 7 సంతానాన్ని ఇచ్చావు, 6 మగబిడ్డలు, 1 ఆడపిల్లని ఇచ్చావు. ఎంత ఆశీర్వదించావు. ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చావు ప్రభువా. చివరికి ఆమెను పితరులుండి స్థలంలో ప్రభువా సమాధి చేయబడి, ఆమె సమాధి పక్కనే నన్ను కూడా అక్కడే పెట్టండి అని యాకోబు బిడ్డలు పిలిచి అడగటం చూసాం. ఎలాంటి ఆధిక్యత నా బిడ్డకి ఇచ్చావు ప్రభువా. జీవితాలు మార్చగలిగిన దేవుడవు తండ్రి. మా పేదరికంలో నుంచి ఐశ్వర్యవంతురాలుగా చేసే దేవుడు ప్రభువా. లేయాను భాగ్యవంతురాలుగా చేశావు. ఒకప్పుడు జబ్బు కళ్ళతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డను భాగ్యవంతురాలుగా ఎన్నుకున్నావు తండ్రి. ఆ విధంగా మా బిడ్డలు కూడా చేయండి. ఎవరైతే తృణీకారమునకు గురవుతున్నారో సమాజంలో వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. విసర్జించబడినటువంటి రాయి మూలకు తలరాయి అయినట్లుగా ప్రభువా మమ్మల్ని తలగా చేసే దేవుడు కానీ తోకగా చేసే దేవుడు కాదు. ఈ వాక్యం విన్న బిడ్డలతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ఆ మాటల హృదయంలో దాచుకుని నెమర వేసుకుని ప్రభువు మాతో ఉన్నాడు, మేము ఎవరి వైపు చూడనక్కర్లేదు, మా యేసయ్య మాతో ఉంటే చాలు అనుకునే ఒక గ్రహింపు మా బిడ్డలకు దయచేసి, బిడ్డల పెంపకం విషయంలో ప్రభువా, బిడ్డలు పెంచుకునే విషయంలో చక్కని గ్రహింపు మా తల్లులకు దయచేసి కాపాడమని, ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.